బోధకుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము హెబ్రీ 5:12. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా, దేవోక్తులలో మొదటి మూల పాఠమును ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. రక్షణ ప్రత్యక్షతపై ఆధారపడి ఉంటుంది. నీ స్వంత స్వభావము బయలుపరచబడితే నీవు పశ్చాత్తాపపడతావు. నీవు ఎంత ఎక్కువగా నీ స్వభావాన్ని త్రవ్వుకుంటావో అంత ఎక్కువగా నీ స్వభావము నమ్మదగినది కాదు అని నీవు గ్రహిస్తావు. నీ జీవితానికి, నీ మీద ఆధారపడే వారికి అది చాలా అపాయకరం. దేవుని ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు నీ స్థితి ఎంత దుష్టమైనదో తెలుసుకోవడమే కాకుండా దేవుడు నిన్ను సృష్టించిన ఉద్దేశాన్ని కూడా నీవు తెలుసుకుంటావు. నీవు సరైన రీతిలో ముందుకు సాగుతూ ఉంటే దేవుణ్ణి తండ్రి అని పిలుస్తావు. నీవు ఆయన నామాన్ని పరిశుద్ధపరుస్తావు. ఆయన రాజ్యము వచ్చులాగు నీవు కోరతావు. ఆయన చిత్తము నెరవేర్చులాగున కోరుకుంటావు. విశ్వాసముతో సువార్త యొక్క మూల పాఠాలకు విధేయత చూపించినట్లయితే నీవు రక్షణానందాన్ని అనుభవిస్తావు. కానీ నీ పాత స్వభావము మరలా నిన్ను పాప జీవితానికి లాగడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఎప్పుడూ కూడా దైవ ప్రత్యక్షత లేని ప్రజలు క్రైస్తవ జీవితాన్ని చూసి అపహసిస్తారు. రక్షణ యొక్క ఆరంభము ప్రత్యక్షత వలనే కలుగుతుంది. పరిశుద్ధుడైన పౌలు గారు ప్రత్యక్షత కలిగినప్పుడు తనలో ఏ మంచి లేదని అతడు గ్రహించుకున్నాడు. తరువాత అయ్యో, నేనెంత దౌర్భాగ్యుణ్ణి, ఇలాంటి మరణానికి లోనైపోయే శరీరాన్ని నుండి నన్నెవడు విడిపించును అన్న ప్రత్యక్షతను కలిగి ఉన్నారు. పాపము కొరకైన దుఃఖము నిన్ను పైకి లేపగల శక్తి సిలువలో ఉన్నదని చూపించగలుగుతుంది. ఒకప్పుడు స్వీయము ఏలుచూ ఉండేది, కానీ ఇప్పుడు ఆ స్వీయము ఇతరుల కొరకైన చింత అనే దానికి స్థలమిస్తూ ఉంది. మనలో కొందరు బోధకులుగా ఉండవలసి ఉండగా వారింకా నేర్చుకుంటూ పాలు త్రాగుతూ ఉన్నారు. ఇతరులు నీ ఇంటికి వచ్చి బోధించాలని, ప్రార్థించాలని నీవు కోరతావు, మంచిదే. కానీ వారికి నీవెందుకు వర్తమానాన్ని ఇవ్వకూడదు? నేను విద్యార్థిగా ఉన్నప్పుడు ప్రతిరోజు దేవుడు నాకు వర్తమానం ఇచ్చేవాడు. నాకు ప్రేరేపణ కలిగినప్పుడు ఇతరులు అడిగినప్పుడెల్లా వారికి వర్తమానం చెప్పేవాణ్ణి. ఇతరుల కొరకైన వర్తమానము నీ దగ్గర ఉందా? లేదా ఇంకా పాలు త్రాగుతూ ఉన్నావా? ఇతరులను రక్షించాలని నీవు వెతకకపోయినట్లయితే నీలో ఏదో ఒక లోపం ఉందన్నమాట. నిన్ను ప్రేమించే వారికి నీవు సహాయము చేయకపోతే నీ జీవితం వలన ప్రయోజనమేముంది? ఇతరులకు బోధించే కృప దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.